అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయి ఉంటే నేను ఒక అద్భుతమైనటువంటి ఘటనను మిస్ అయి ఉండేవాడిని. 100 సంవత్సరాల కమ్యూనిస్టు వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో 90 సంవత్సరాల వేడుకలను 90 సంవత్సరాలు నింపుకున్నటువంటి సామాజిక ఉద్యమకారులు, వైతాళికులు ఈనాటి సమాజాన్ని ఆనాటి తమ కవిత్వం ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, లేకుంటే కళారూపాల ద్వారా కానీ ఈనాటికి వెలుగు రేఖలు పోస్తున్న 90 సంవత్సరాల గొప్ప మా ప్రియతమ ముగ్గురు కూడా నాకు అత్యంత ప్రియతములు. వారి కార్యక్రమాన్ని నేను మిస్ అయి ఉంటే నేను నా జీవితంలో ఒక శూన్యత ఉండేదేమో అని నేను భావిస్తా ఉన్నాను. 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం, మరి ఎన్నో వందల సంవత్సరాలు, ఎంతో ఎంతో కాలం, నాకు తెలిసి సృష్టి ఉన్నంతకాలం, ఎరుపు ఉన్నంతకాలం, ప్రజలు ఉన్నంతకాలం, మనుషులు ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుంది, కమ్యూనిస్టు ఉద్యమం ఉంటుంది. అలాగే మాలాంటి వాళ్ళు, మా తర్వాత తరాల వారు కూడా కొద్దిగా చైతన్యం కలిగి మన త్రిమూర్తులు, విప్లవ త్రిమూర్తుల్ని గుర్తుపెట్టుకుంటే కమ్యూనిజం ఎలా చిరస్థాయిగా ఉంటుందో ఆ ముగ్గురు కూడా ఈ ఎర్ర చరిత్రలో, ఎర్ర సిరాతో రాసిన చరిత్రలో ఆ ముగ్గురు కూడా చిరస్థాయిగా నిలబడతారని నేను భావిస్తాను. మా రామారావు గారు ఆయన ఎంతటి గంభీరంగా జరిగే సభనైనా హాస్యపు మాటల ద్వారా ఆహ్లాదపరుస్తూ, ఎండల్లో మీటింగ్లైనా ఆయన వాక్చాతుర్యం ద్వారా ఎండ లేకుండా ఏమంటారు శీతాకాలం దారంలాగా ఇప్పుడు చలిలో వేడి ఆయన ఆహ్లాదంతో కూడిన మాటల ద్వారా వేడి పుట్టిస్తా ఉన్నా. ఆయన ఏమంటున్నారు, మమ్మల్ని చెడగొట్టారు అంటున్నారు. మీరు చెడిపోవటమే మంచిదని మా అభిప్రాయం. ఎందువల్లంటే ఒక చెడ్డవాడిని చూస్తే ఎలా చెడిపోకుండా ఉండాలో నేర్చుకుంటాం. అలాగే మీలాంటి చెడ్డవాళ్ళు ఎంతోమంది ఉంటే మాలాంటి వాళ్ళు మేము చెడిపోకుండా ఆ చెడ్డవాళ్ళు అడుగుజాడల్లో నడుస్తాం. కాబట్టి మీరు చెడిపోవాలి, మేము చెడిపోవాలి, అందరూ చెడిపోవాలి. చెడిపోయి సమాజాన్ని చెడు మార్గంలో జరగకుండా దీన్ని నిలబెట్టాలి. ఆ క్రమంలోనే నాకు వ్యక్తిగతంగా కూడా అన్న నాకు చాలా ఇష్టం. మొదటి నుంచి కూడా అన్న, ఆయన పుట్టేవారికి అన్న, పుట్టబోయేవారికి అన్న, పెరిగేవారికి అన్న. మన ప్రజానాట్య మండలి, కమ్యూనిస్ట్ పార్టీ ఇందాక నేను చెప్పినట్లుగా గుర్తు పెట్టుకోవటమే కాకుండా గుర్తు పెరిగే విధంగా చేయగలిగిన చైతన్యవంతులు ఉంటే తరతరాలకు ఆయన అన్నగానే నిలబడతారు. అలాగే ప్రతాప్ రెడ్డి గారు నా దృష్టిలో ఆయన ఎప్పుడు ఒక విప్లవ వీరుడే, ఒక విప్లవ వీరుడు. ఆయన కలం పట్టగలుగుతాడు, మాటల తోటలు కురిపించగలుగుతాడు, ఓ భగత్ సింగ్ని సాక్షాత్కారం చేయగలుగుతాడు, ఓ వేరాను సాక్షాత్కారం చేయగలుగుతాడు. తన ఆచరణలో కూడా అడుగుజాడల్లో నడిచేటువంటి మా ప్రీతమ యువ నేత, ఇప్పుడు కూడా యువ నేత ఆయన మా ప్రతాప్ రెడ్డి గారు. అలాగే ఏటుకూరు ప్రసాద్ గారు, నాకు ఆయనకు తెలియకుండానే ఆ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది.
మా మూర్తి నాకు అత్యంత స్నేహితుడు. అంటే వాళ్ళ అన్నగారి తనయుడు మూర్తి. నేను మా మూర్తిని ఎప్పుడప్పుడు సరదాగా అంటా, అరే నువ్వు పండిత పుత్ర పరమ సుందరా నువ్వు అంటే సరదాగా. ఎందుకంటే ఏటుకూరు బలరామమూర్తి గారు మనందరికీ తెలుసు, ఆయన పెద్ద ఆయన అనుకుంటారు. లేకపోతే కృష్ణమూర్తి గారు పెద్ద బలరామమూర్తి గారు. ఆయన చరిత్రను మదించి చరిత్రను, దేశ చరిత్రను, తెలుగు చరిత్రను, ఆంధ్రప్రదేశ్ చరిత్రను, మొత్తం మానవజాతి చరిత్రను మదించి శోధించి అనేక వెలుగులు పంచినటువంటి గొప్ప వ్యక్తి. మన చిన్నప్పుడు నేను, మా మధుకర్ గారు, మేమందరం క్లాసులు 40 రోజుల క్లాసుల్లో ఆయన మనిషి ఇంతే ఉండేవాడు. చేతిలో చాక్ పీస్ తీసుకుని బోర్డు దగ్గర బోర్డు పెద్దది ఆయన అంతా, కానీ ఆయన రాస్తూ ఉంటే మాకెంతో ఇంకా విజ్ఞాన కని ఇంకా ఏమి తెలుసుకోవాలి, ఏమి మిస్ అవుతామో అనే ఆ పద్ధతిలో గొప్ప అంత మేధావి. ఆయన తమ్ముడు కృష్ణమూర్తి గారు మొన్నే 100 ఏళ్ళు కూడా 101 సంవత్సరం అనుకుంటా పూర్తి చేసుకున్నారు. ఏటుకూరి ప్రసాద్ గారు కూడా ఆ కుటుంబాలు, ఒక బలరామమూర్తి గారు ఎట్లా కొద్దిగా వరుస తగ్గింది, ఏటుకూరి ప్రసాద్ గారు కూడా కృష్ణమూర్తి గారు లాగా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటారని నమ్మకం నాకు ఉంది. నాకు ఎందుకు సాధ్యత అంటే మా మూర్తి వల్ల. ప్రసాద్ గారు వాళ్ళు ఎంత ఔదార్యం అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాడి సంగతి అంటారు. ఆయనకి ఏ కొద్ది డబ్బు వచ్చినా అది సంస్థకి ఇచ్చేస్తాడు. ప్రజానాట్యం వాళ్ళకి ఏదో విన్నాను ఈ మధ్య 1 లక్ష రూపాయలు ప్రజానాట్యం, అంతేనా? 1,00,000. అట్లే అభ్యుదయ రచయితల సంఘానికి. అలాగే కృష్ణమూర్తి గారు, మా మూర్తి వాళ్ళ నాన్నగారు, ఆయన 1,00,000 తెలంగాణ పార్టీకి, ఇంకొంత ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఈ మధ్య ఆడు కూడా ఇచ్చారు. మా మూర్తి కూడా అంతే, జేబులో రూపాయి ఉంచుకోడు. అంటే సరే అది ఒక భాగం. అన్నిటికంటే మించి ఆర్థికపరమైనటువంటి ఔదార్యతే కాకుండా అంత గొప్ప కుటుంబంలో పుట్టి వాళ్ళు ఆ రోజు అనేవాళ్ళు, మగ్దుమ్ మొహిద్దీన్ గారు నిజాం నవాబు ఆయన్ని ప్రస్తుతిస్తూ కానీ స్తోత్రిస్తూ కానీ ఒక చిన్న పదము రాస్తే గొప్ప స్థాయిలోకి వెళ్ళేవాడు. కానీ అంత గొప్ప కుటుంబంలో పుట్టి, గొప్ప మేధావుల కుటుంబంలో పుట్టి వాళ్ళ జీవితాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాకు, తద్వారా సమాజానికి అంకితం చేసినటువంటి ఆ ముగ్గురు విప్లవ వీరులుగా నేను భావిస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, మీరు లేకపోవచ్చు, కానీ మీరు విత్తిన విత్తనాలు సమాజాన్ని నడుపుతానే ఉంటాయి. మీలాంటి వాళ్ళు లేకపోతే, ఆ రోజుల్లో మీలాంటి వాళ్ళు లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటాలు లాంటి పోరాటాలకు రక్తం ఎక్కడి నుంచి వచ్చేది, పౌరుషం ఎక్కడి నుంచి వచ్చేది, ఆ పోరాట పటిమ ఎలా వచ్చేది? మనం విమలక్క పాడింది. ఆ అమ్మాయి గొంతు నాకు ఎప్పుడు స్పెషలే. ఆ గొంతులో ఆ జీర, అది ఆ ఉద్యమ ఆ స్ఫూర్తితో వచ్చేటువంటి ఆ గొంతులో ఆ వేడి జీర, ఆ గొంతులో ఉన్నటువంటి మాధుర్యం అన్నీ కలగలిపి ఒక్కొక్క పదం వింటూ ఉంటే ఒక ఉత్సాహం ఉరుకులెత్తుతూ ఉంటుంది. ఆ ముగ్గురు కూడా నాకు తెలిసి మీరు లేకపోయినా సరే ఖచ్చితంగా ఈ సమాజాన్ని నడిపిస్తానే ఉంటారు. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీలో కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. మీ పెన్ను ఒక తుపాకీ, ఒక గన్ను, పోనీ ఎత్తి ప్రసాద్ అయితే గన్ను, నేను తెలుగులో చెప్పదలుచుకున్నాను. మీ పెన్ను ఒక తుపాకీ, ఆ తుపాకీలో నుంచి వచ్చే ప్రతి మాట ఒక బుల్లెట్, ఆ బుల్లెట్లో నుంచి కురిసే ప్రతి నిప్పు, ప్రతి ఏమంటారు దాన్ని, ప్రతి రవ్వ కూడా నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వలు క్రాంతి వెలుగులుగా మారి ఈ సమాజాన్ని
క్రాంతి పథం వైపు నడుపుతూ ఉంటాయి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇంకా చెప్పాలంటే నేనేమి పెద్ద ఇప్పుడేమి థీసిస్ తయారు చేసేవి రాలేదు. ఈ జీవితాలే మాకు వెలుగుబాటలు. ఈ కాలంలో మాలాంటి వాళ్ళం లేకపోతే ఇంకా మాకంటే చాలా పెద్దవాళ్ళు కూడా ఎత్తిన జెండా దించకుండా ఎర్ర జెండా భుజం మీద పెట్టుకొని ఓర్పుకున్నంతకాలం జెండాను మోయటానికి సిద్ధపడి బ్రతికినంతకాలం ఆ జెండాను మోస్తూనే మరణించిన తర్వాత జెండా కప్పుకుని మరణించాలనేటువంటి ఆ బలమైన గాఢమైనటువంటి ఆ ఇచ్చ వాంఛ మాలో రేకెత్తించిన మీ ముగ్గురికి నేను శాల్యూట్ చేస్తూ ఆ విధంగా మీరు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి ఉంటూనే మాకు ఆ మార్గదర్శకత్వాన్ని వహిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. మాలాంటి వాళ్ళం ఇంకా చాలామంది తయారవ్వాలి. ఎందుకంటే రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏ నిమిషం ఏ జెండా ఏ రంగు ఏ నోటి నుంచి ఏ పదం వస్తుందో ఈ నిమిషం ఒక జెండా, ఇంకో నిమిషం ఇంకో జెండా, ఈ నిమిషం ఒక మాట, ఇంకో నిమిషం ఇంకో మాట, ఇలా మాటలు జెండాలు రంగులు వ్యక్తిత్వాలు పదాలు మారిపోతున్న దశలో అందరికీ చివరి వరకు ఈ సమాజానికి వెలుగు రేఖలు చూపెట్టేది ఒక కమ్యూనిజం అనే పాట అనేది నేర్పిన మీకు మరొకసారి నా విప్లవ జేజేలు పలుకుతూ మీరందరూ చాలామంది వచ్చారు. నాకు చాలా సంతోషం ఉంది. రారేమో అనుకున్నాను. వాళ్ళు ఎవరికి తెలుసు ఈ కాలం అని అనుకున్నాం. ఈ కాలం ఎవరికి తెలుసు అనుకున్నాం. కానీ వాళ్ళని అభిమానించి నేనైతే ఇందాక ఒక మాట చెప్పొచ్చాను. ఏదున్నా సరే నేను ఖచ్చితంగా ఇవాళ వచ్చిందే రాజేశ్వరరావు గారు పిలిచారు. యాక్చువల్గా నేను రేపు రావాలన్న షెడ్యూల్ వచ్చాను. వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు అక్కడ మంత్రి గారితో మీటింగ్ కూడా ఉంది. ఫోన్లు అయ్యే వస్తుంది. అయినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో అదే విప్లవమే కాదు కానీ ఇక్కడికి రావటమే విప్లవ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా రాజేశ్వర గారికి ధన్యవాదాలు. పెద్దలకి నా శిరస్సు వచ్చి వారికి పాదాభివందనాలు చేయకపోయినా మానసికంగా సంపూర్ణంగా నా జీవితం మొత్తం కూడా మీకు పాదాభివందనాలు చేస్తూనే ఉంటానని చెప్పి నేను మనవి చేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలు పేరున నేను ప్రస్తావన చేయకపోయిన వారికి హాజరైన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా విప్లవ అభినందన తెలియజేస్తూ నమస్కారం.